ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి 1,33,00,000 మంది ఓటు వేశారు. అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, విలేజ్ స్థాయిలో కానీ నాయకులు, కార్యకర్తలు అనేక వేల మంది, లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మందే. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ, కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు, అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పడినాయి అని చెప్పి మా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో, దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు. 1,000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3,000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1,000 ఇచ్చాడు. మీరు అక్కడ 2,000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4,000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ 6 అని చెప్పి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు, కాలక్షేపం మాటలు, ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ 6 అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం పీకలేరు. నన్ను కాదు, జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు. ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి, గన్మెన్లను తీసేసి, ఇంకా 15 రోజులు ఎలక్షన్ జరగలేదు, కమిటీ సిఫార్సులు రాలేదు, ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా. తీసేసి ఎల్లో మీడియా కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎట్టేళ్ళాలి, గోడదు గెట్టేళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో. అదేవిధంగా
ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. ఒక వేవ్ ఉంటుంది, వేవ్ లేని సమస్య ఉండదు. వేవ్ లేకపోతే సమస్యే కాదు. నాకు తెలుసు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. డిఈ గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది, ఏం చేద్దామంటే ఏమి చెయ్యలేమో మాత్రం చెప్పొద్దు. ఈ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామన్న దానికి సలహా ఇవ్వండి. అది నేను ఏ రకంగా చేయగలను అన్న దాని మీద నేను దృష్టి పెడతాను. కాబట్టి ఇప్పుడు అఫీషియల్స్ అట్లా అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను. డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లాండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, గాంజాయి విషయంలోనే కానీ, ముఖ్యంగా మీరు మీ అదృష్టమో లేకపోతే మీ దురదృష్టమో తెలియదు, హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పనిచేయడం సొంత నియోజకవర్గంలో. కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది, డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది. మీరు ఆ ప్రెజర్ని కూడా చాలా తేలిగ్గా తీసుకోండి. ప్రెజర్ పడద్దు. కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడే ముందు స్టార్ట్ అవ్వాలి ప్రక్షాళన అనేది. అది అన్ని డిపార్ట్మెంట్స్ ప్రక్షాళన అనేది ఇక్కడ నుంచి జరగాలి. కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరించండి. ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ వాళ్ళందరూ కనుక బయటకు వెళ్తే నేను మా అఫీషియల్స్తో ఒకసారి క్లియర్గా నేను ఒకసారి మాట్లాడుకుంటాను. ఏర్పడిన తర్వాత అదేవిధంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాయకురపేట నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరితో ఒక ఆత్మీయ సమావేశం అంటారు, పరిచయ వేదిక అంటారు, రివ్యూ అంటారు, అది మీ ఇష్టం. నేనైతే ఒక పరిచయ వేదిక మనం రాబోయే కాలంలో 5 సంవత్సరాలు పనిచేసేదానికి ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడడానికని ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్కి, అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయాలి. ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు, అలాగని చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మేము తప్పవుతుంది. కాబట్టి లాస్ట్ 5 years 2014 నుంచి 19 వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను. ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు. అట్ ద సేమ్ టైం మొన్న 5 సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు. ఇక్కడ వర్క్ ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు. కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందులాగా పనిచేస్తాము, ఇంతకు ముందులా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పానో మీకు అలాగే చెప్తున్నాను. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పనిచేయాలంటే నాకో లేకపోతే నా పక్కన లీడర్కో పనిచేయమని నేను ఎప్పుడు చెప్పను. మీరు పని చేయాల్సింది ప్రజలకి, మీరు సేవ చేయాల్సింది ప్రజలకి, జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి. కాబట్టి డెఫినెట్గా మీరందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా మీరందరూ కూడా నాకు చేయూతనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఆ రకంగా పనిచేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి.